కానీ ఫ్లోర్ లీడర్గా యాజ్ ఎ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్గా రాత్రికి మా ఏఐసిసి ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ గారు అందరితో మాట్లాడి ఒక సమిష్టి నిర్ణయం తీసుకొని ఒక యువ నాయకునికి వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా డిప్యూటీ స్పీకర్గా అనుభవం ఉన్న వ్యక్తికి అందరినీ కలుపుకొని మరి అపోజిషన్గా ప్రభుత్వాలు ఇచ్చిన వాగ్దానాలని గట్టిగా మెడల్ వంచి అయినా అమలు చేపించే దమ్ము ధైర్యం ఉన్న నాయకునికి సిఎల్పి లీడర్గా డిక్లేర్ చేసినందుకు మా కౌన్సిల్ తరఫు నుంచి మా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మా ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు, వాళ్ళందరి తరఫు నుంచి రాహుల్ గాంధీ గారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇప్పుడే ఫస్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్లో సిఎల్పి లీడర్గా శ్రీ భట్టి విక్రమార్ గారు చెప్పడం జరిగింది. ఈరోజు సెకండ్ అసెంబ్లీకి గవర్నర్ గారు ఆయన ప్రసంగం చూస్తూ ఉంటే కేసీఆర్ గారు మొన్న ఎలక్షన్ ప్రచార సభలో మాట్లాడిన భాష అంతా కాపీ చేసి ఇగో గవర్నర్ గారు మాట్లాడమని అవే కేసీఆర్ గారు చెప్పిన 60-70 మీటింగ్లో సేమ్ రిపీట్గా ఇవాళ గవర్నర్ గారితో చెప్పించినారు, ప్రసంగం చేపించినారు. అంతేగాని కొత్తది ఏం లేదు. మా సిఎల్పి నాయకుడిగా చెప్పినట్టుగా నేను కూడా అడుగుతున్నాను, అయ్యా సీఎం గారు, మీకు మాకు తేడా ఏమిటంటే మా నాయకుడు రాహుల్ గాంధీ అన్నారు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఎక్కడ ఏ రాష్ట్రాల్లో వచ్చినా రైతు రుణమాఫీ మొదటి సంతకం మా ముఖ్యమంత్రులు చేస్తారు, మొదటి సంవత్సరం 1,00,000 ఉద్యోగాలు ఇస్తారు, ఇది నా వాగ్దానం. దానికి కట్టుబడి మన జరిగిన 4 రాష్ట్రాల్లో 5 రాష్ట్రాల్లో 3 రాష్ట్రాలు కాంగ్రెస్కి వచ్చినాయి, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, దానికంటే ముందు కర్ణాటక. ఈ 4 రాష్ట్రాల్లో కూడా వ్యవసాయ రుణమాఫీ మొదటి సంతకంగా ముఖ్యమంత్రులు పెట్టి ఆయన రాహుల్ గాంధీ చెప్పిన వాగ్దానాన్ని పూర్తి చేసినారు, జనానికి రైతులకు ఇచ్చిన వాగ్దానాన్ని పూర్తి చేసినారు, ఓటర్స్కి ఇచ్చిన వాగ్దానాన్ని పూర్తి చేశారు. కానీ ఇక్కడ ఈరోజు ప్రసంగంలో గవర్నర్ గారి ప్రసంగంలో ఎక్కడ కూడా వాగ్దానం లేదు, జస్ట్ లైక్ పబ్లిక్ స్పీచ్గా ఉంది. ఆసరా పెన్షను మీరు 1,000 రూపాయల నుంచి 2,016 అన్నారు, ఎప్పటి నుంచి ఇస్తారు అది దీంట్లో మెన్షన్ లేదు. 2 బెడ్రూమ్లు 2,79,000 అన్నారు, ఇప్పటి వరకు 10,000 అయినాయి 5 సంవత్సరాలు. మిగిలిన ఈ 5 సంవత్సరాలు ఇంకా కొత్త ఎన్ని ఇస్తారు, మరి ఎప్పటి వరకు ఈ టార్గెట్ పూర్తిగా చేస్తారు, ఎప్పటి నుంచి మొదలు పెడతారు? 5 లక్షల రూపాయలు నుంచి 6 లక్షల రూపాయలు ఇల్లు స్థలం ఉన్న వాళ్ళు కట్టుకునే వాళ్ళకు ఎప్పటి నుంచి, ఏప్రిలా, జూన్, జనవరియా, ఎప్పుడు? అది టైమింగ్ లేదు. యూత్కు వృత్తి 3,000 రూపాయలు, అది ఎక్కడ క్లారిటీ లేదు. జాబ్స్లో వాళ్ళకు 61 ఇయర్ కదా, 61 ఇయర్ విషయంలో ఇందులో ఎక్కడ కూడా ప్రస్తావన లేదు. ఆ రిటైర్మెంట్ 58 నుంచి 61 ఇయర్ చెప్పిన ప్రస్తావన లేదు. కాబట్టి మీరు ఎక్కడ కూడా కొత్త స్కీమ్స్ కానీ గతంలో పాత స్కీమ్ మిగిలినవి కానీ క్లారిటీ లేదు. అది రేపు ప్రసంగంలో ముఖ్యమంత్రి గారితో మేము డిమాండ్ చేస్తున్నాం, మీరు డేట్ వైజ్గా కట్ ఆఫ్ డేట్ ఇవ్వండి. ఈ డేట్ నుంచి ఆసరా పెన్షన్ కొత్త ఇది, ఇప్పటి నుంచి రిటైర్డ్ అయిన వాళ్ళకు ఇది అని 1 by 1 క్లారిటీ ఇస్తే బాగుంటుంది అని. ఎందుకంటే ప్రజలు మీకు గెలిపించినారు కాబట్టి మీకు అవకాశాలు ఇవ్వాలి, అందుగురించి మీకు ఏ టైం ఉందో అదే చెప్పండి, మీకు ఎప్పుడు వెసులుబాటు అవుతుందో అప్పుడే మీరు టైమింగ్స్ ఇవ్వండి. అలాగే అలా బుక్లో చాలా పెద్ద మిస్టేక్ చేసినారు. 12% ముస్లిం రిజర్వేషన్ బిల్ పంపించినాం, అది కానీ ఇక్కడ ఏం రాసినారు, మైనారిటీ అని రాసినారు. మైనారిటీ అంటే ముస్లిమ్స్లో సిక్ వస్తారు, జైన్ వస్తారు, పార్సీస్ వస్తారు, క్రిస్టియన్స్ వస్తారు, 7 వస్తారు, బుద్ధిస్ట్ వస్తారు. కానీ ఆ ప్రింటింగ్ మిస్టేకా మరి మీ మనసు ఏమైనా మార్చుకున్నారా? ముస్లిం రిజర్వేషన్ కోటా బిల్ పోయి మైనారిటీ అని పోయింది, మరి అది కూడా కొంచెం రేపు క్లారిటీ ఇవ్వండి. ప్రింటింగ్ మిస్టేకా లేకుంటే మీ పాలసీ మార్చేసినారా?
అలాగే ట్రైబల్ రిజర్వేషన్ కూడా ఒకవైపు మీరు గ్రామ పంచాయతీ ఎలక్షన్లో 50% దాటకుండా ఆర్డినెన్స్ ఇచ్చేసి సమాప్తం చేసేసినారు. మళ్ళీ ఇప్పుడు ఈ బిల్స్ కూడా ఉన్నాయి, ఇంకా మేము పోరాడుతున్నామని ఒక దిక్కు చెప్తున్నారు. ఇది మోసం. एक मैन में दो तलवार नहीं रह सकते. आप एक तरफ 50% पे एक्सेप्ट कर ले रहे, यस ఆర్డినెన్స్ देके సుప్రీం కోర్టు కోటా 50%, మళ్ళీ ఉదికొంటున్నా రిజర్వేషన్ పోరాటం జరుగుతూనే ఉంటుంది అని ఎందుకు మరి సుప్రీంకోర్టులో ఫైట్ చేయలేదు, సుప్రీంకోర్టు వరకు ఎందుకు పోలేదు? ఆ విషయం కూడా రేపు క్లారిటీగా ప్రభుత్వం ఆన్సర్ ఇస్తుందని ఆశిస్తున్నాను. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.